హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇయర్ రింగ్స్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇయర్ రింగ్స్ కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నాకు కూడా ఒక ఎనర్జీ లాగా ఉంటుంది. మీ సబ్స్క్రైబ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకా చాలామంది చూడాలి అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. సో చాలా కష్టపడి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎలాంటి ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్పి డిసైడ్ అవ్వండి. సో చాలా వరకు 1 గ్రామ్ తీసుకుందాం, 2 గ్రామ్ తీసుకుందాం, ఎక్కువ రేట్ ఉంది, 3 గ్రామ్స్ తీసుకుందాము, చాలా ఎక్కువ ఉంది కాబట్టి 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్స్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అయితే తీసుకోవచ్చు. సో 1 గ్రామ్ అయితే మనకు 6,830 రూపీస్ అయితే ఉంది. నేను ఈ వీడియో చేయడానికి అప్పుడు నేను టుడే రేట్ చూసి ఇక్కడైతే రాశాను. సో ఇంకా ఎక్కిండొచ్చు, తగ్గిండొచ్చు. సో మీ బేస్డ్ మీరు వెళ్ళిన రోజు బట్టి గోల్డ్ రేట్ అయితే ఉంటుంది కాబట్టి 6,830 రూపీస్ అయితే నేను ఈ వీడియో రాయడానికి అప్పుడు ఉన్నిందనమాట. సో 22 క్యారెట్స్ అయితే 24 క్యారెట్స్ అయితే 7,451 రూపీస్ అయితే ఉన్నింది. 18 క్యారెట్స్ అయితే 5,588 రూపీస్ అయితే ఉన్నింది. మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టకండి, ఏం మీరు చెప్పిన గోల్డ్ రేట్ అసలు పెరగడం లేదు, తగ్గడం లేదు, ఒకేలాగా రాశారా అని చెప్పి. సో నేను ఇక్కడ రాసినప్పుడు ఆ రేంజ్లో అయితే ఉన్నింది. ఎక్కచ్చు, తగ్గచ్చు, గోల్డ్ రేట్ మన చేతిలో ఉండదు కాబట్టి సో అలాగా నేనైతే రాశాను. ఓకేనా. బుట్టలు చాంద్బోలి డిజైన్స్లో 10 గ్రామ్స్ అయితే బెటర్ అనమాట. సో మీరు ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డిస్కస్ చేయాలి మెయిన్ టాపిక్ ఏంటంటే హెవీగా బుట్టలు చాంద్బోలి డిజైన్స్ తీసుకునే వాళ్ళకి మాత్రమే 1 గ్రామ్ 2 గ్రామ్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకేనా. సో బుట్టలు కొనాలి చాంద్బోలి డిజైన్స్లో, నాకు ట్రెండీగా కావాలి, లేదంటే కొంతమంది చాలా వరకు నక్షి డిజైన్స్ మంచిగా నచ్చుతూ ఉంటాయి. సో అలాగా ప్లాన్ చేసుకోండి. సో అలాంటప్పుడు మనకి ఎన్ని గ్రామ్స్ అయితే బెటర్ అంటే 10 గ్రామ్స్ అయితే బెటర్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట లుక్ చూడడానికి. సో చెప్తున్నాను 10 గ్రామ్స్లో తీసేసుకోండి. సో మీకు ఈచ్ వన్ కొంచెం లుక్ గ్రాండ్గా అనిపిస్తుంది. ఒకవేళ పెళ్ళిళ్ళు అంటే పెళ్లి కూతురుకు వేయాలన్నా మంచిగా ఉంటుంది అనమాట లుక్. సో ఆ రేంజ్లో అయితే మనకు 68,300 రూపీస్ అయితే వస్తుంది విత్ జిఎస్టీ కలిపి. అంటే నెక్స్ట్ జిఎస్టీ ఎక్స్ట్రా వేస్తారు కాబట్టి సో ఏ షాప్ బట్టి ఆ షాప్లో ఆ జిఎస్టీ ప్రకారం వాళ్ళు వేస్తూ ఉంటారు. సో అలా అనుకుంటే మనం ఎలా స్కీమ్ కట్టాలి అంటే 6,500 రూపీస్ అయితే మీకు మంత్లీ కట్టారనుకోండి 11 మంత్స్ 71,000 మీకు ఆరాంగా వచ్చేస్తుంది. అంటే ఎక్కుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ఎప్పుడు పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. నేను అందుకే చెప్తున్నాను, నా ఎస్టిమేషన్ ప్రకారం నేను ఈ రోజున్న రేటు ప్రకారమే నా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ ఎక్కచ్చు, ఈ రేట్ కన్నా మీకు ఒకవేళ 80,000 అయిపోవచ్చు మీరు కట్టే లోపల, దాన్ని ఎవరేం చేయలేం కాబట్టి ఇంకా తగ్గచ్చు. సో అలాంటివి మనం మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్లీ. మళ్ళీ వచ్చి మీరు తప్పు చెప్పారు, ఒకవేళ ఎక్కచ్చు తగ్గచ్చు కదా, మేము కొనే లోపల ఒకవేళ ఎక్కువ అయిపోతే ఆ రేటే కదా పెట్టాలండి. సో అది ఎక్కడం తగ్గడం అనేది బంగారు రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. సో అదే చెప్తున్నాను. సో నేను నా ఎస్టిమేషన్ ప్రకారం నేనైతే ఇలా రాశానమాట. సో మీకు యూజ్ అయితే చూసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా. సో ఈ రెండింటి తీసేస్తే మీకు 3,200 రూపీస్ అయితే మిగులుతుంది. జిఎస్టీ ఉంటుంది కాబట్టి సో యాజ్ యూజువల్ జిఎస్టీ అయితే మీకు కట్ అయిపోయి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు 1 గ్రామ్ ఎక్స్ట్రా కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అంటే, ఒకవేళ ఫస్ట్ మీరు చాంద్బోలి చూశారు, బుట్టలు చూసారంటే పూసలు అయితే అస్సలు వద్దండి. గోల్డ్ పూసలు కొనుక్కోండి. అంటే గోల్డ్లో గుండుల్లాగా ఉంటుంది కదా, అలాంటివి కొనుక్కోండి. ఓకేనా. పూసలకి పెట్టడం వేస్ట్ అనమాట. 11 మంత్స్ మనీ కట్టి పూసలు తీసేసుకుంటారు చాలా వరకు. అదేంటో నాకైతే అర్థం కాదు. నా ఒపీనియన్ అయితే పూసలు అయితే అవసరం లేదండి. పూసలు కావాలంటే మనకు అంటే డూప్లికేట్లో చాలా వరకు ఉండే 1 గ్రామ్ గోల్డ్ అలాగ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు పూసల కన్నా గోల్డే ప్రిఫర్ చేయండి. నేను ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చెప్తూ ఉన్నాను. రిచ్ పీపుల్ ఎలా అయినా కొంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అసలే వద్దండి. స్టోన్స్ కొన్నారనుకోండి మీకు కింద పడిపోతే ఆ స్టోన్స్ని ఎతకలేరు, దానికి మీకైతే మనీ ఉండదు. వీళ్ళు వేసినప్పుడు మనకు మనీ అయితే వేస్తారు స్టోన్స్ మీద.
సో అదే చెప్తున్నాను, స్టోన్స్ చాలా వరకు తగ్గించుకోండి, ఓకేనా. స్టోన్స్ ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి లాభం ఉండదు, షోరూమ్ వాళ్ళకే లాభం అనమాట. ఆ రాళ్ళు మనకు తిరిగి దొరకవు, దానికి మనం మనీ కట్టాలి, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తిరగానీలు చూసుకోండి, అంటే వెనక వేస్తారు కదా తిరగానీలు, అవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. చాలా వరకు లూజ్ ఉంటుంది, సో అది కూడా ఒకసారి చూసి కొనుక్కోండి. స్క్రూ సరిగ్గా ఉండదు చూసుకోండి, అంటే తిప్పడానికి మనకు సరిగ్గా లోపలికి వెళ్ళదు కొన్ని, సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకొని చూసుకోండి, ఓకేనా. మళ్ళీ మీరే కదా నష్టపోతూ ఉంటారు. సో కింద ఎక్కువ ముత్యాలు ఉండేవి బుట్టలు టచ్ అవుతూ ఉంటాయన్నమాట, డ్రెస్సులకు కానీ లేదంటే బట్టలకు కానీ టచ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కింద, ఒక చిన్న గోల్డ్ ఇవి వస్తాయన్నమాట, ఒక లింకులు మారి. అలాంటప్పుడు మన కింద టచ్ అవుతూ ఉంటుంది, శారీస్కి మాటుకుంటూ ఉంటాయి, పడుకున్నప్పుడు దిండ్లకు మాటుకుంటూ ఉంటాయి, హెయిర్కి మాటుకుంటూ ఉంటాయి. సో అలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మీరైతే ఇయర్ రింగ్స్ని ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. టేక్ కేర్, బాయ్.